తెలంగాణ మాన్సూన్ పై గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ప్రతిసారి జూన్ 1న రానున్న రుతుపవనాలు ఈసారి 10 రోజులు ముందుగా రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రానున్న 4 రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు మెరుపులతో రేపు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని హెచ్చరించారు ఐఎండీ అధికారులు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సమ్మర్ హీట్ తగ్గింది. మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో వర్షాలు ఉంటాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు హైదరాబాద్ సహా పలు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు చూసుకుంటే 4-5 రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మెల్లిగా కూడా ఈ ఉష్ణోగ్రతలు 1 or 2 డిగ్రీ సెల్సియస్ లైట్ రైజ్ ఉండి ఈ 20 తారీఖు తర్వాత నుంచి కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న 3 రోజుల్లో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల హెచ్చరికలు ఉన్నాయి. సిద్దిపేట్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉందని అలర్ట్స్ జారీ చేశారు అధికారులు. ప్రస్తుతానికి చూసుకుంటే ఎప్పటికప్పుడు కూడా ఈ మాన్సూన్ ఫీచర్స్ మోడల్ ఆధారంగా గమనిస్తూనే ఉన్నాము. చూస్తే మే 19కి మే 3rd వీక్ ఆ ప్రాంతాల్లోని అండమాన్ నికోబార్ దీవుల దగ్గర తాకే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపటి పరిస్థితులు చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా ఉండి దక్షిణ జిల్లాలు, తూర్పు జిల్లాలు, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులు, ఒక్కొక్కప్పుడు గాలి తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 19న అండమాన్కు రుతుపవనాలు తాకుతాయని, జూన్ 1న దేశంలోకి ప్రవేశించి కేరళ తీరాన్ని తాకుతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. జూలై 15 వరకు దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. గత ఏడాది రావాల్సిన సమయానికంటే 2 వారాలు ఆలస్యంగా రుతుపవనాలు రాగా, ఈ ఏడాది మాత్రం అనుకున్న సమయానికే మాన్సూన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. అకాల వర్షాలతో నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపారు అధికారులు. మే చివరి వారంలో వర్షాలు తగ్గుముఖం పట్టి 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్, కమ్మరపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది.